ఆరోగ్య ప్రదాయిని హబీబుల్లా ఫౌండేషన్ సామాజిక సేవలో మరో ముందడుగు. పొదిలోని స్థానిక పొదిలి పెద్ద బస్టాండ్ సమీపంలో ఉన్న బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల ఏప్రిల్ 18వ తేదీ శనివారం నాడు భారీ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు కానున్నది. హబీబుల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ శ్రీ ఆదిత్య ఆయుర్వేద వైద్యశాల సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరం గురించి సంస్థ చైర్మన్ కర్ముల్లా బేగ్ డాక్టర్ జోషి మీడియాతో మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం ద్వారా దీర్ఘకాల వ్యాధులకు ఉపశమనం కలిగించాలన్న లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పొదిలి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. మెరుగైన ఆరోగ్యం కోసం ఆయుర్వేద వైద్యాలను సంప్రదించి ఉచితంగా చికిత్స పొందేందుకు పొదిలి ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళు పిలుపునిచ్చారు. నా పేరు కరీముల్లా బేగ్. హబీబుల్లా ఫౌండేషన్ పొదిలిలో గత 7 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఎవరి డొనేషన్లు కానీ చందాలు ముఖ్యంగా చెప్పాలంటే శనివారం ఈ నెల 18వ తారీఖు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పెద్ద బస్టాండు పొదిలియందు శ్రీ ఆదిత్య కేరళ ఆయుర్వేదిక వైద్య శిబిరాన్ని నిర్వహించబోతున్నాం. మా ఫౌండేషన్ తరఫున ముఖ్యంగా దీనికి డాక్టర్ పి జోషి రాజేష్ గారు మరియు వారి మిత్రబృందం డాక్టర్లు విచ్చేయుచున్నారు. కాబట్టి ఈ ఆయుర్వేదిక ఉచిత వైద్య శిబిరానికి యావత్తు ప్రజలు ముఖ్యంగా జబ్బుతో అనారోగ్యంతో బాధపడుతున్నంత వారు తప్పక హాజరు కావాలని ఆహ్వానిస్తున్నాము. ఇందులో ఉచితంగా ఓపీ, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించబడను. అలాగే ఉచితంగా అందరికీ మందులు కూడా ఇవ్వబడుతుంది. ఈ విషయం అందరికీ తెలియవలసిందిగా పత్రికా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై. నేను డాక్టర్ ఎం జోషి రాజేష్, శ్రీ ఆదిత్య కేరళ ఆయుర్వేద చికిత్సలు అందించబడుతుంది. ఈ శనివారం 18వ తారీఖు పొదిలినందు గర్ల్స్ హై స్కూల్ నందు పాత బస్టాండ్ నందు ఉచితంగా ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ క్యాంప్ నందు ఉచితంగా ఓపీ చూసి